హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్కి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్లో కీలక మార్పులు వస్తున్నాయి. పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులందరూ ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ 2026 ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ 2026 అమల్లోకి తీసుకొస్తుంది. ఇప్పటికే అమల్లోకి ఉన్న ఈపీఎఫ్ 1952, ఈపీఎస్ 1995 పథకాల స్థానంలో ఈ కొత్త పథకాలు అమల్లోకి రానున్నాయి. ఇటీవలే జరిగిన ఉద్యోగుల భవిష్య నిధి కేంద్ర ట్రస్టీ బోర్డు ఇందుకు ఆమోదం తెలిపింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ 1 నుంచే ఈ కొత్త పథకాలు అమల్లోకి వచ్చేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇక కొత్త పథకాలు ఈపీఎఫ్ 2026, ఈపీఎస్ 2026 అమల్లోకి వచ్చిన భవిష్యత్ అన్ని వర్గాలను సంప్రదించి అవసరమైన మార్పులు చేస్తామని కేంద్రం వెల్లడించింది. వివిధ కేటగిరీల్లో ఈపీఎఫ్ విత్డ్రా సంఖ్యను పెంచినట్లు తెలిపింది. పెన్షన్ ఖరారులో దామాషా పద్ధతి పాటిస్తున్నామని, యజమాని పీఎఫ్ ఖాతాకు ప్రతి నెలా చెల్లించే తన వాటా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగి వేతనం నుంచి మినహాయించకూడదని స్పష్టం చేసింది. అలాగే ఈ వాటాను ఉద్యోగి నుంచి వెనక్కి తీసుకోవద్దని ఆదేశించింది. అలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక ఈపీఎఫ్ 2026 పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రొవిడెంట్ ఫండ్లో కనీసం 25% నిల్వ ఉంచాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు బోర్డు అంగీకరించింది. అంటే ప్రతి ఉద్యోగి క్లెయిమ్ దరఖాస్తు నాటికి ఉద్యోగి కంపెనీ చెల్లించిన వాటాలు, వాటిపై వచ్చే వడ్డీ మొత్తం భవిష్య నిధి నిల్వగా పరిగణిస్తారు. అందులో 25% కనీస నిల్వ ఉండాలి. ఈ నిల్వ తీసివేయగా వచ్చిన మొత్తం నుంచి ఉపసంహరణకు అనుమతిస్తారు. ఇప్పటి వరకు పీఎఫ్లో కనీస నిల్వ నిర్వహించే రూల్ లేదు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.